కాలక్రమేపీ మనుషుల యొక్క బాధలు పెరుగుతున్నాయి, కష్టాలు పెరుగుతున్నాయి. వారికి ఉపాయాలు కూడా కావలసి వస్తుంది. కాబట్టి ఆ ఉపాయ నిమిత్తంగానే ఆ శ్రీ విద్యోపాసకులందరూ కూడా ఆలోచించి అందరికీ కూడా సర్వశ్రేయోభూగిష్టమైనటువంటి ఫలితం అందాలి. ఎలాగా అంటే కొన్ని విశేష ప్రక్రియలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చైత్రమాసంలో శ్యామలా నవరాత్రులు అని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆశ్వయుజ మాసం మీ అందరికీ తెలిసిందే, శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతిగా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా శాకంబరీం స్తువంధ్రియాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమష్టుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం అని శాస్త్రం చెబుతుంది. అంటే శాకంబరి అమ్మవారు ఉద్భవించినటువంటి పరమ పవిత్రమైన అద్భుతమైనటువంటి మాసం ఆషాఢ మాసం. ఆకామావై అంటారు. మాసాల్లో కూడా అంటే ఆషాఢంతో పుణ్యక్రతువులన్నీ కూడా ప్రారంభమవుతున్నాయని మనకి శృతిలో పేర్కొనడం జరిగింది. అటువంటి గురు పౌర్ణమి, ఇటువంటి ఎన్నో విశేషమైనటువంటి తిథులు కలిగినటువంటి మాసమే ఆషాఢ మాసం. శాకంబరి ఉత్సవాలు కూడా అద్భుతంగా చేస్తారు. బోనాలు కూడా చేస్తూ ఉంటారు ఈ తెలంగాణ ఇటువంటి కొన్ని పద్ధతుల్లో. ఆ విధంగా ఆ వారాహి అమ్మవారు ఉద్భవించినటువంటి మాసం ఇది ఆషాఢ మాసం. ఈ మాసంలో ఎవరైతే ఆ దేవిని చక్కగా స్మరిస్తారో, ధ్యానిస్తారో, హవనం చేస్తారో వారికి సర్వ ఈప్సిత ఫలాలతో పాటు అమ్మవారు వారాహి వీర్యనందిత అని చెబుతున్నారు. వారాహి అమ్మవారు వీర్యనందిత, ముఖ్యంగా ధైర్యాన్ని ప్రసాదిస్తారట. ఎందుకు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూలోక భువల్లోక సువల్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోక అనేటటువంటి చతుర్దశ భువనాలని దాటి పైన నాకస్య పృష్ఠమారుహ్యగచ్చేత్ బ్రహ్మసలోకతాం, ఆ ఛత్రము వలె ఏర్పడి ఉన్నటువంటి మణిద్వీపంలో నివసిస్తున్నటువంటి ఆ రాజరాజేశ్వరి అమ్మవారికి ఈ వారాహిదేవి సుర సైన్యాధ్యక్షురాలట, సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉన్నదట. ఆవిడ ఏ విధంగా అంతటి సామ్రాజ్యాన్ని కాపాడుతున్నారో అదేవిధంగా భూలోకంలో నివసిస్తున్నటువంటి జనులు అనేక రకాలైనటువంటి కష్టాలని, బాధల్ని అనుభవిస్తూ ఉంటారు. ముఖ్యంగా మారణ, మోహన, వశ్య, స్తంభన, ఉచ్చాటన అనేటటువంటి శత్రుక్రియా దోషాలను కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇటువంటివన్నిటినీ దూరం చేసి ముఖ్యంగా దేవి భూమికి అధిష్టాత్రికట. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా విజయం సాధించడానికి చక్కగా ఉపయోగపడుతుందట ఈ వారాహిదేవి. అటువంటి ఈ గొప్ప యాగంలో ముఖ్య సంకల్పం చెబుతున్నాను, అందరూ కూడా శ్రద్ధగా పలకండి. తథా మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, రాజరాజేశ్వరి, పరాభట్టారిక, బాలా, త్రిపుర సుందరి స్వరూపిణి, శ్రీచక్ర, రాజా, నిత్యనిలగే, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సత్వ, రజ, తమో గుణ ప్రేరిణి, ఐం హ్రీం క్లీం నామక త్రిబీజ అధిష్టాత్రి, సత్వ, రజ, తమో గుణ ప్రేరిణి, సా చండీ నవకోటి శక్తి స్వరూపతర శ్రీ చండీ పరదేవతాయాః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం నవచండీ విధానోక్త విధినా చండీ సప్తశతి పారాయణ హవన పురస్సరం. తథా శ్రీ రాజరాజేశ్వరి
దేవ్యాః ప్రీత్యర్థం అన్యోన్య శ్రీవిద్య ఉపాసకైః సహ శ్రీచక్ర నవావరణ అర్చన పురస్సరం తథా నానావిధ కామ్య ప్రయోగ బాధ నివృత్తి అర్థం తత్తతు పాశుపత అంతర్గత అస్త్రరాజ అభిషేచనైః పురస్సరం తథా దత్త పాదార్చన పూర్వక దత్తాత్రేయ అభిషేచన పూర్వకం తథా అనఘ వ్రత పూర్వకంచ తథా అనంతకోటి శక్తి సహితాయై సర్వ భూసుర రక్షణాయై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ వీర్యనందిత సకల వార్తాళి స్వరూపిణి లలిత పరదేవతాయాః దివ్య సర్వ సైన్యాధ్యక్షకస్య శ్రీ వారాహి పరదేవతాయాః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం వారాహి ధారణ యంత్ర ఆరాధన పురస్సరం తత్తతు వారాహి సపర్య విధిన తత్తతు మాలామంత్ర మూలమంత్ర హవనైః సహ సాంగ ఉపాంగ తయా సంకల్పిత నవరాత్ర దీక్షయ ఆచరిష్యమాన ఏతతు వారాహి దివ్య నవరాత్ర మహోత్సవ అంగత్వేన